చంద్రగిరి శ్రీ మూలసాన ఎల్లమ్మ తల్లి దగ్గర ఉంజల్ సేవ అయితే బుక్ చేసుకున్నామండి. ఈ ఉంజల్ సేవ టికెట్ 7,000 రూపాయలండి. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మా అమ్మగారు అయితే ఈ ఉంజల్ సేవ అయితే బుక్ చేశారండి. ఈ ఉంజల్ సేవ ప్రతి నెల పౌర్ణమి రోజు అయితే జరుగుతుందండి. పౌర్ణమికి ముందు గుడి దగ్గరికి వెళ్ళి ఈ ఉంజల్ సేవను అయితే బుక్ చేసుకోవాలండి. ఉంజల్ సేవ టికెట్ 7,000 రూపాయలండి. సాయంత్రం 5:30కి అయితే అమ్మవారి గుడి దగ్గరికి మనం రావాలి. వచ్చేటప్పుడు మనతో పాటు ఒక పూలమాల, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు వక్క ఇలా పూజా సామాగ్రి అయితే తీసుకొని రావాలండి. నాకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలండి, మా అమ్మగారికి అస్సలు మనశ్శాంతి అయితే ఉండదండి. ఎంతో మంది దేవులకి మొక్కుబడులు అయితే మొక్కుతారండి. అందుకే నా కోసం అయితే ఈ ఉంజల్ సేవను అయితే బుక్ చేశారండి మా అమ్మగారు. మనం ఈ ఉంజల్ సేవ బుక్ చేసుకున్నప్పుడు ముందుగా మనకి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి గర్భగుడి దగ్గర అయితే అర్చన అయితే చేస్తారండి. అర్చన చేసిన తర్వాత బయట అయితే అమ్మవారిని ఆకాశంలో వచ్చే పౌర్ణమికి ఎదురుగా అమ్మవారిని ఉయ్యాల్లో అయితే అలంకరణ చేసి పూజ అయితే చేస్తారండి. ఈ ఉంజల్ సేవలో స్వయంగా మన చేతులతోనే అమ్మవారిని ఉయ్యాలు ఊపే అదృష్టం అయితే మనకు ఉంటుందండి. ఇంకా లాస్ట్ లో అయితే అమ్మవారిని పల్లకి అయితే మోసానండి. అమ్మవారి పల్లకిని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారండి. ఇంకా పూజ మొత్తం అయిపోగానే అమ్మవారి దగ్గర ఉన్న కండువాను నా మెడలో వేసి పూలమాలను అయితే వేశారండి. మా అమ్మగారికి జాకెట్, గాజులు అయితే ఇచ్చారండి. మీరు కూడా ఈ ఉంజల్ సేవని బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా చంద్రగిరి వెళ్లి అమ్మవారి గుడిలో అయితే బుక్ చేసుకోవచ్చండి. టికెట్ కాస్ట్ వచ్చి 7,000 రూపాయలండి ఈ ఉంజల్ సేవకి. మేమైతే ఈ పౌర్ణమికి అమ్మవారి ఉంజల్ సేవలో అయితే పాల్గొన్నామండి. మీరు కూడా తప్పకుండా అమ్మవారి ఉంజల్ సేవలో పాల్గొనాలనుకుంటే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి బుక్ అయితే చేసుకోండి. ఉంజల్ సేవ టికెట్ వచ్చి 7,000 రూపాయలండి. ఎంతో అద్భుతంగా అయితే చేస్తున్నారండి ఉంజల్ సేవ అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి బుక్ చేసుకొని అమ్మవారి కృపలో పాల్గొనండి. అమ్మవారి అభిషేకం టికెట్ కూడా మా అమ్మగారు అయితే బుక్ చేశారండి నా కోసం. అభిషేకం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, అభిషేకంకి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ అమ్మవారి ఆలయం తిరుపతి దగ్గర చంద్రగిరిలో అయితే ఉంటుందండి.